తులసి వాళ్ళది కొంచెం భాగ్యవంతమైన కుటుంబం. తులసికి ఒక అన్న. మాధవి వాళ్ళది ఎగువ మధ్య తరగతి కుటుంబం. ఒక్కతే అమ్మాయి అవడంతో కొంత బాగానే పెంచుకొచ్చారు ఆ అమ్మాయిని. ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి క్యాంపస్ సెలక్షన్లో వచ్చిన అవకాశాల్లో ఏది ముందుగా వస్తే దానిలో జాయిన్ అవుదామని ఎదురు చూస్తున్నారు. తులసి ఎప్పుడూ గలగల మాట్లాడుతూ హడావుడి చేస్తూ ఫ్రెండ్స్ అందరినీ పోగేసి సినిమాలు షికార్లు అంటూ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి చిన్నపాటి పిక్నిక్ పెట్టింది. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేట్టు. మాధవికి కూడా ఫోన్ చేసి చెప్పింది. తులసి ఏం చెప్పినా కాదనలేదు మాధవి. అందరూ కలిసి పిక్నిక్కి బయలుదేరారు. మినీ బస్లో జోకులు వేసుకుంటూ గోల చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరి మధ్యలో పాట అందుకుంది తులసి. స్నేహితురాళ్లను కూడా కలవమని సంజ్ఞ చేస్తూ. అలా పాటలతో నవ్వులతో కేరింతలతో తిరిగి ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఒక చిన్న తోట, ఆ తోటలో ముచ్చటైన గెస్ట్ హౌస్, చుట్టుపక్కల అందమైన పరిసరాలు ఉన్న చోట దిగి చెట్ల కింద చేపలు పరుచుకుని తెచ్చుకున్న స్నాక్స్ తింటూ పేద తీరుతున్నారు స్నేహితురాళ్ళు. ప్రకృతి ప్రేమికురాలైన మాధవి చుట్టుపక్కల అందమైన పరిసరాలని చూసి రావాలని చిన్నగా బయలుదేరింది.